స్వామి, నా కూతురు ఎక్కడుందో ఏమైందో ఏమీ అర్థం కావట్లేదు. తను ఎక్కడున్నా క్షేమంగా తిరిగి మా కళ్ళ ముందుకొచ్చేలా చెయ్యి. అమ్మ మ్యాగీ, ఎలా పిలవగలుగుతున్నావిలా? ఎలా పలకరించగలుగుతున్నావిలా? అసలు నువ్వెవరు? చెప్పు, ఎవరు నువ్వు? మ్యాగీ, అడుగుతున్నాను కదా, చెప్పు. నేను మీ అత్తనమ్మా. నువ్వు అత్త ఇవి కాదు, హంతకురాలివి. నువ్వు భర్తని హత్య చేసిన హంతకురాలివి అని ఇన్నాళ్ళు మా అమ్మ చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా హంతకురాలివే. మొగుడిని చంపుకుని బొట్టు చెరిపేసుకున్నావు, చాలదా? ఒక చెల్లికి అన్నని దూరం చేసి ఆనందం లేకుండా చేశావు, సరిపోలేదా? ఇప్పుడు ఆవిడికి కొడుకుని కూడా దూరం చేసి కడుపు కొత్త మిగిల్చాలని నీ కన్ను కొడుకుని నీ కూతుర్ని పావులుగా మార్చుకుని కథ మొత్తం నడిపిస్తున్నావు కదా? అయ్యో మ్యాగీ, లేదమ్మా. నువ్వు కూడా మీ అమ్మలాగే అపార్థం చేసుకుంటున్నావు. ఇంక చాలా ఆపు. మా అమ్మ నిన్ను అపార్థం చేసుకోలేదు. మా అమ్మ నిన్ను తిడుతూ ఉంటే నేనే మా అమ్మని అపార్థం చేసుకున్నాను. నిన్ను అనవసరంగా అనుమానిస్తూ అవమానిస్తుందేమో అని. కానీ కాదు, మా అమ్మ చేసేదే కరెక్ట్. నువ్వు చేసింది చేస్తుంది తప్పు.